అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ రెస్పాన్స్. మనకి ఈ సంవత్సరము యాన్యువల్ జనరల్ మీటింగ్ జూన్లో ఉంది. సో 2 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఒక 7 బోర్డు మెంబర్సు ఈ జూన్లో బోర్డు నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకు ఇప్పుడు ఇక్కడే సన్మానంలాగా చిన్నగా చేస్తున్నామండి. ఐ రిక్వెస్ట్ అంబాసిడర్ వైస్ ఛాన్సలర్ గారిని అది మెమోంటోస్ Dear all, please give a big round of applause. They really worked hard all these years. STC board members. So they are ending their roles by this summer. Call Jay, na? Karan. Claps, please. అలానే ఎవరన్నా ఇంకా చెక్ ఇన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే చెక్ ఇన్ చేసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. ప్లీజ్. నౌ ఇప్పుడు యూత్ కౌన్సిల్ వాళ్ళకి మన ఎస్టీసీ చైర్మన్ గారిని ఫెలిసిటేట్ చేయవలసింది కోరుతున్నాను. యూత్ కౌన్సిల్ కమ్ ఫార్వర్డ్. సార్ మీరు అందరూ రండి సార్, జనరల్ మీరు చేయండి సార్. చాలా ఎక్కువైపోయినాయి, ఆమెకు చేతులు వస్తున్నాయి. లేదు సార్, మీరు కూడా వెళ్ళండి సార్. Please give a big round of applause. తీసుకోండి. ఇది ముడిపడి Andaru, please give a big round of applause. రాబోయే కాలానికి కాబోయే యూత్ ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడేసారు. నిమిషం. One second. అందరికీ నమస్కారం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మేము ఎస్టీసీ యూత్ కౌన్సిల్ ఒక ఫ్యూ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాము. ఇది ఒక ఎస్టీసీ లాగానే మాకు తెలుగు యంగ్స్టర్స్కి కూడా ఒక గ్రూప్ ఉండాలి అని మేము స్టార్ట్ చేశాము. సో ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ పెట్టి ఒక బోర్డ్ సెలెక్ట్ చేసి 2 సెక్రటరీస్ ఇంకా 3 బోర్డ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి వీఆర్ గోయింగ్. ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మాకు ఒక చిన్న స్కేల్లో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము. సో శశాంక్, ఇప్పుడు మేము లాస్ట్ ఒక 6 monthsలో ఏం చేశామన్న, ఏం యాక్టివిటీస్ చేశాము, ఏం ఈవెంట్స్ చేశాము అని శశాంక్ చెప్తారు. సో పాస్ట్ యాక్టివిటీస్ ఏం చేశామంటే
వింటర్లో లైక్ మిడ్ డిసెంబర్ అప్పుడు ఒక మీటప్ అయింది అనమాట. సో బేసిక్లీ గెట్ టుగెదర్ అండ్ దెన్ బోర్డ్ గేమ్ నైట్ అలాక్ చేసామన్నమాట డిసెంబర్లో. రెండాట రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసాం. అంటే ఇక్కడ చాలామంది ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఇండియన్ వైబ్స్ రావు కదా, అంటే దే డెంట్ ఎక్స్పీరియన్స్ రిపబ్లిక్ డే కానీ అలాగ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాబట్టి వీ వాంటెడ్ టు గివ్ దెమ్ దట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. హెన్స్ వీ హ్యాడ్ ఎ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. అండ్ ఫ్యూచర్ యాక్టివిటీస్, ఇవి పాస్ట్ యాక్టివిటీస్, ఫ్యూచర్ యాక్టివిటీస్ ప్రేమ విల్ కంటిన్యూ. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది, వెదర్ బెటర్ అవుతుంది, ఇంకా టైమింగ్స్ కూడా కొంచెం బెటర్ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ సెవెరల్ యాక్టివిటీస్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. సో ఐ జస్ట్ కొన్ని ఒక 2-3 చెప్తాను నేను. సో సమ్ టైమ్ ఇన్ మే మేము ఎప్పటి నుంచో చేయాలి అని ప్లానింగ్లో ఉన్న ఒక స్టడీ గైడెన్స్ సెషన్ లాగా. సో ఇప్పుడు నేను శశాంక్ మేమిద్దరం యూనివర్సిటీలో ఉన్నాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఇప్పుడు జిమ్నేజియంలో ఉన్న అందరికీ ఇలా ఏదైనా గైడెన్స్ కావాలన్నా లేకపోతే ఒక Q&A సెషన్ లాగా మేము మిడ్ మేలో అలా పెట్టాలనుకుంటున్నాము. సో ఎవరికన్నా ఇలాంటి యూనివర్సిటీస్ గురించి, అప్లికేషన్స్ గురించి, ప్రాసెసెస్ గురించి, ఏది బెటర్, ఏది నాట్ గుడ్, ఆ అడ్వైసెస్ ఇంకా Q&A సెషన్స్ నేను శశాంక్ యూనివర్సిటీస్ గురించి చేస్తాము. అండ్ ఇన్ ద సేమ్ డే జిమ్నేజియమ్స్ గురించి ఎలాంటి క్వశ్చన్ కావాలన్నా కూడా మా యూత్ కౌన్సిల్లో దేర్స్ మెనీ పీపుల్ హూ ఆర్ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ జిమ్నేజియమ్స్, డిఫరెంట్ కరికులమ్స్లో, డిఫరెంట్ జిమ్నేజియమ్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా జిమ్నేజియం గురించి, అప్లికేషన్స్ గురించి అన్ని Q&A సెషన్ లాగా చేయొచ్చు. సో వీ థాట్ దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద STC యూత్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ పేరెంట్స్కి కూడా ఒక కాన్ఫరెన్స్ లాగా ఉంటుంది, దట్ వీఆర్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ఆఫ్ దిస్. ఇంకా మేము ఒక సమ్మర్ మీటప్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో అప్రాక్సిమేట్లీ మిడ్ జూన్ అలాగా. సో దిస్ విల్ బీ ఫర్ కిడ్స్ ఆఫ్ ఆల్ ఏజెస్, యాక్టివిటీస్ లాగా, టాలెంట్ షోస్ లాగా, ఇంకా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లాగా పెట్టాలనుకుంటున్నాము. ఇంకా నాట్ జస్ట్ దాట్, ఒక ఈవినింగ్లో లైక్ వీ త్రూ అ వింటర్ మీటప్ లాగా ఆ పార్టీ ఫర్ ద కోర్ యూత్ మెంబర్స్, యూత్ కౌన్సిల్ మెంబర్స్ అబవ్ 12 years ఉన్న వాళ్ళకి ఫుడ్ ఉంటుంది, మూవీస్ ఉంటాయి, బోర్డ్ గేమ్స్, ఇంకా ఒక గుడ్ సోషలైజింగ్ ఈవెంట్ లాగా అనుకుంటున్నాము. సో దిస్ విల్ బీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ జూన్. అండ్ ఒక స్పోర్ట్స్ డే లాగా కూడా అనుకుంటున్నాము. సో a day filled with different kinds of sports, be it badminton or basketball or football, ఇంకా any other sports. సో సమ్మర్ వస్తుంది, వెదర్ బాగుంటుంది, సో ఒక 1 day అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో దీస్ ఆర్ ద కరెంట్ ప్లాన్స్. సో థ్యాంక్ యూ, హోప్ విల్ బీ గుడ్. Thank you so much, guys. It's really appreciable. You're really taking forward the legacy of STC in the new generation. So thank you so much. Keep doing the great things. And యాక్టివిటీస్ ఎక్కువైపోయినట్టున్నాయి. ఇంకొక 5 minutes బేర్ చేయండి. We will see quickly finish STC presentation. Then something interesting is coming up అండి. రాజా స్వాన్బెరీ వస్తారు. We will quickly finish our presentation soon. యూత్ కౌన్సిల్ మీరు మీ సీట్లోకి వెళ్ళిపోండి. సో ఇప్పుడు చైర్మన్ గారిని క్విక్గా ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాల్సింది కోరుచున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఒక్క 3-4 minutesలో ఇది ప్రజెంటేషన్ అయిపోతుందండి. తర్వాత మళ్ళీ డ్యాన్స్, సినిమాటిక్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కొంచెం ప్లీజ్ పేషెన్స్గా ఇది కొంచెం వినమని అడుగుతున్నాము, ఎందుకంటే మేము చాలా 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 కష్టపడుతున్నామండి. STC నుంచి మీ అందరికీ ఇంత ఆనందాన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి చాలా కష్టపడుతున్నాం. సో ఈరోజు ఇక్కడ 600 people ఉన్నారు. మీ అందరికీ ఇవన్నీ చేయడానికి మేము ఏమేమి చేసామో, మా బోర్డు అంతా ఎవరు అన్నది జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఐ వాంట్ గంగాధర్ గారు టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్గా ప్రతి సంవత్సరం లాగే చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది మన తెలుగు ఆడియన్స్ నుంచి. పిల్లల పర్ఫార్మెన్సెస్ పరంగా కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. సో కల్చరల్ కాంట్రిబ్యూషన్స్లలో మీ సపోర్టు చేస్తూ మీ పిల్లల్ని పర్ఫార్మెన్స్ చేయించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఈవెంట్ ఇంత పెద్ద ఎత్తున జరగడానికి మనకు బ్యాక్ బోన్గా నిలిచినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్, అక్యుమెంట్ ఏవి, ఏజే ఫ్యాషన్స్, విపాస్, ఎయిర్పాయ్, అలెన్సాయ్, కరీ లీవ్స్ అండ్ శుక్రా క్లినిక్, సోదర్ రినవరింగ్, వీళ్ళందరికీ STC బోర్డ్ తరపున కృతజ్ఞతలు అండి. సో వీ విల్ కీప్ కొలాబరేటింగ్. అండ్ ఫర్ ఆల్ అవర్ కల్చరల్ పార్ట్నర్స్ ఆల్సో, థరంగ్ డ్యాన్స్ స్కూల్, ఇండిస్ఫికా, ప్రేరణ కళాకార్, సరస్వతి కళా కేంద్ర అండ్ సంస్కృతి, వీళ్ళందరికీ కూడా STC బోర్డు తరపున మా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. సో నౌ స్లైడ్ చేంజ్ చేస్తారా? నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్.
నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. యా, సో వీళ్ళు మన స్పాన్సర్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. వీఆర్ వెరీ హానర్డ్ టు హ్యావ్ దెమ్ హియర్ టుడే విత్ అస్. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్. నెక్స్ట్ స్లైడ్. యా, ఇప్పుడు మనకు డిఫరెంట్ సపోర్టింగ్ కమిటీస్ ఉన్నాయి. ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉన్నారు. క్విక్గా వాళ్ళ కమిటీలలో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఆ అప్డేట్స్ ఇస్తారు. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఈవెంట్ కమిటీ ఫనీ ఆర్ స్నేహలత గారిని మాట్లాడాల్సింది కూర్చున్నాను. సార్ ఇక్కడ రండి. ఫనీ హలో, యా అండి. మనం ప్రతి సంవత్సరం చేస్తున్న ఈవెంట్స్ 4 ఉన్నాయండి పెద్దవి. ఒకటి సంక్రాంతికి చేస్తున్నాము, నెక్స్ట్ ఉగాది మనకి చాలా పెద్ద పండగలాగా చేస్తున్నాము, దసరా చేస్తున్నాము, అండ్ దెన్ సమ్మర్ పిక్నిక్ చేస్తున్నాము. ఇంకా వాటి గురించి ఓకే యా యా, సో మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ సూన్ మనకి ఏజీఎం ఉంటుందండి ఈవెంట్స్లలో, యాన్యువల్ జనరల్ మీటింగ్, మళ్ళీ బోర్డ్ ఎలక్షన్స్ ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఏజీఎం మీటింగ్. అండ్ ఆల్సో soon we will send you a communication for the vacant positions. So nominate yourself to contribute for STC as a board members. Thank you so much. And next, cultural committee. యా, ఈ కమిటీలో మనకు మెంబర్స్గా ఉన్నటువంటి లక్ష్మణ్, నరేంద్ర, స్వాతి, తనూజ, శ్రీవాణి, ప్రియా, వీళ్ళందరికీ మా తరపున ప్రత్యేక కృతజ్ఞతలండి. సో దే ఆర్ రియల్లీ వర్కింగ్ వెరీ హార్డ్. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ సీక్వెన్స్లో ఈ రకంగా జరుగుతున్నాయంటే ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటెడ్ దేర్ ఫ్రమ్ ద ఈవెంట్ కమిటీ అండ్ ఆల్సో ఫ్రమ్ ద కల్చరల్ కమిటీ. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దెమ్. నెక్స్ట్ స్లైడ్. ఎలక్షన్ కమిటీలో మనకి సూన్ వీళ్ళు మనకి నేను చెప్పినట్టుగా ఏజీఎం మీటింగ్కి ముందు నామినేషన్స్ పంపిస్తారండి వీళ్ళు రిక్వెస్ట్. సో శివశంకర్ కురుబా, ప్రసాద్ కోటపాటి, సుమన్ మోహమఠం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్. ఇక్కడ మెంబర్షిప్ కమిటీ, ఐ రిక్వెస్ట్ నిరంజన్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద కమిటీ. హలో అండి, హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ శ్రీరామనవమి. సో మనం ఇలాంటి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నామంటే ఇది మీ అందరూ మెంబర్షిప్ తీసుకొని ఇంత ఫినాన్షియల్గా స్ట్రెంథెన్ చేశారు కాబట్టి మనం ఈ మెంబర్షిప్ను ఈ ఎస్టీసీ తరపున ఇలాంటి ఈవెంట్స్ కానీ యూత్ కౌన్సిల్ కానీ ఎవరిని కానీ ఎంకరేజ్ చేస్తున్నామంటే సపోర్టింగ్గా మీ అందరూ మెంబర్షిప్ ఉన్నారు. సో ఒక మెంబర్షిప్లో అందరూ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఈసారి మేము ఏమనుకున్నామంటే మెంబర్షిప్ వాళ్ళతో ఎస్టీసీ నుండి ఒక ఎంగేజ్మెంట్ కావాలనుకున్నాము. దాన్ని స్టార్టింగ్లో కొన్ని యాక్టివిటీస్ చేశాము, కానీ అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. దయచేసి మెంబర్షిప్ కమిటీ చేసిన వర్క్షాప్స్ కానీ లేదంటే వేరే కార్యక్రమాలకు కానీ కొంత ఎంగేజ్మెంట్ ఉండేటట్టు చూడండి, అది మా మనవి. ఇంకా మనం ఎస్టీసీని ఈవెంట్స్ కానే కాకుండా ఇంకా ఎంగేజింగ్ యాక్టివిటీస్ చేయాలంటే మెంబర్స్ దగ్గర నుండి మాకు అంటే ఎస్టీసీ బోర్డుకి కొంత సపోర్ట్ కావాలి. ఆ సపోర్టు మీరు ఈ ఇయర్ ఇస్తారని ఆశిస్తున్నాం ఎస్టీసీ బోర్డు తరఫున. అండ్ మెంబర్షిప్ కమిటీలో ఉన్న ప్రసాద్ కోటపాటి గారికి, రాజేష్ గౌర్ గారికి, లక్ష్మణ్ గారికి, ఆదినారాయణ వరప్రసాద్ మరియు సంతోష్ అల్లాడి వీళ్ళందరికీ మెంబర్షిప్ కమిటీ తరఫున కృతజ్ఞతలండి. నెక్స్ట్ ఐటీ కమిటీ. సో ఐటీ కమిటీలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ కరణ్ గారు లీడ్ చేస్తున్నారు దీన్ని. సో మిగతా వాళ్ళందరం మోస్ట్లీ బోర్డు నుంచే ఉన్నాము. సో కరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ హియర్ ఇన్ ద ఐటీ ఏరియా. నెక్స్ట్ స్లైడ్. సో పిఆర్ కమిటీలో మన ఉమా గారు సెక్రటరీగా ఉన్నారు. సో దాంట్లో మనకు ఫణీంద్ర, కృష్ణ చైతన్య, తనూజ అండ్ నేను, గంగాధర్ నీరెడ్డి, శ్రీవాణి గారు. సో మేమంతా మెంబర్లాగా ఉన్నాము. ఎస్పెషల్లీ ఇక్కడ బయట నుంచి బోర్డులో నుంచి కాకుండా బయట నుంచి ఉన్న కృష్ణ చైతన్య గారు ఈజ్ రియల్లీ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్. మీకు వస్తున్న వీడియోస్ కానీ అవన్నీ కానీ ఈజ్ రియల్లీ హెల్పింగ్ అస్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ టు హిమ్. అండ్ ఫణీంద్ర గారు, ద ఫ్లైయర్స్, ఈజ్ రియల్లీ అసిస్టెడ్ ఫర్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు భాషా కమిటీ. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ డూయింగ్ మచ్ హియర్, బట్ థ్యాంక్స్ టు ద మెంబర్స్ హూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ హియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, దిస్ ఈజ్ ప్రాబబ్లీ మనందరికీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ థింగ్.
యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. సో మనకు అసలు ఏముంది ఏం లేదు అనేది మన ట్రెజరర్ నరేంద్ర గారు ప్రజెంట్ చేస్తారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరి కమిటీలు కానీ నాకు కమిటీ లేవు, బట్ యా. సో ఇది మన ఓవరాల్ బ్యాలెన్స్ అండి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 25 వరకు అన్ని ఈవెంట్స్కి చూసుకుంటే మీరు దసరా కానీ సంక్రాంతికి ఐబీసీఎల్ మెంబర్షిప్ అన్ని ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ చూడొచ్చండి. ఒక్కటైతే చెప్పగలమండి, అందరికీ అనుకుంటారు కదా ఎస్టీసీ ఏ ఈవెంట్ కన్నా టికెట్ ప్రైస్ ఇంత ఎక్కువ ఉంటుందని. ఒకటి క్లియర్గా ఏంటంటే ఆ టికెట్ ప్రైస్ ఒక్కటి వల్ల ఈవెంట్ జరగదండి, అదైతే క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మెయిన్గా ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి ఇండియా నుంచి సెలబ్రిటీస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి స్పాన్సర్స్ చాలా అవసరం అండి. సో వాళ్ళ సహకారంతో ప్లస్ ఈ టికెట్స్ మీద వచ్చే వాటితోటే మనం చేయగలుగుతున్నాము. అదొకటి మాత్రం మీరు దయచేసి నెక్స్ట్ ఏమన్నా ప్రైస్ అటైన్ అయినా మీరు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. బట్ ఓవరాల్గా అయితే ఇదండి బ్యాలెన్స్ షీటు. సో మీరు అందరూ నిరంజన్ గారు చెప్పినట్టు మెంబర్షిప్లో యాక్టివ్గా ఉండండి, స్పాన్సర్స్గా యాక్టివ్గా రండి. సో దాని ప్రకారం అందరూ సహకరిస్తే ఈవెంట్స్ని ఇంకా బ్రహ్మాండంగా చేయొచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ దీంతో మన ఫైనాన్షియల్ స్టేటస్తో ప్రజెంటేషన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీ అందరికీ అంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ ఇంటర్నల్ పర్ఫార్మెన్సెస్కి సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ మా తరపున ఒక 2 ఇన్ఫర్మేషన్లు క్విక్గా చెప్దాం అనుకుంటున్నామండి. కల్చరల్ ఈ ప్రోగ్రామింగ్ సీక్వెన్సెస్ కానీ పర్ఫార్మెన్స్ సీక్వెన్సెస్ కానీ అన్నీ జెన్యూన్గా లాటరీ సిస్టమ్ ద్వారా తీసాము. అకార్డింగ్లీ ఆ లాటరీలో వచ్చిన విధంగా మనకు బెస్ట్ సూటబిలిటీ ఆర్డర్లో పెట్టుకొని ఆ ఏరియాలలో లాటరీ తీసి పెట్టాము. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డన్ వెరీ మచ్ జెన్యూన్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ రీచ్ టు కల్చరల్ కమిటీ దేర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇవన్నీ మన ఈవెంట్స్ మెంబర్షిప్ అయిపోయింది. సో ఎస్పెషల్లీ ఇంకొక రిక్వెస్ట్ అండి, మన శుక్రా క్లినిక్ వారు ఈసారి శుక్రా క్లినిక్ వారు ఒక ఆఫర్తో వచ్చారు. శ్రీవాణి గారిని ఎక్స్ప్లెయిన్ చేయవలసింది కూర్చున్నాను. సో సో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చాలా చాలా అందంగా ఉంటారండి. ఇంకొంచెం మన అందాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మన తెలుగు ఆవిడ శశిరేఖ గారు శుక్రా క్లినిక్ స్టార్ట్ చేశారండి. కొంచెం మీరు అక్కడ 1250 క్రోనాకి మీరు అవైల్ చేసుకుంటే మీకు ఫ్యామిలీ మెంబర్షిప్ వాళ్ళే పే చేస్తారండి. అండ్ ఇండివిజువల్ మెంబర్షిప్ కూడా పే చేస్తారు ఇఫ్ యూ అవైల్ ఫర్ 800. సో ప్లీజ్ విజిట్ శుక్రా క్లినిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ మనము ఈ సంవత్సరం చేసిన ఈవెంట్లలో ఒక ఈవెంట్ కొద్దిగా ఆన్లైన్గా చేశాము. రీసెంట్లీ ఉమెన్స్ డే అండి. చాలామంది మన తెలుగు ఉమెన్స్ వాళ్ళ ప్రైవేట్గానే సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ దే ఆల్ షేర్డ్ దేర్ పిక్చర్స్ విత్ అస్ అండ్ వీ హ్యావ్ మేడ్ ఎ గుడ్ వీడియో ఆఫ్ దట్. Soon we will release it in our social media. Thank you so much for everyone there.